హరే కృష్ణ, అందరికీ నమస్తే. భగవద్గీత ఇంట్రడక్షన్ పార్ట్ 1. అనగనగా కురుక్షేత్రం అనే ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళు వరుసకి బావ బామర్ది అవుతారు. బావ వ్యక్తిత్వం అంటే క్యారెక్టర్ ఎట్లాంటిదంటే చాలా కూల్, సాఫ్ట్ కార్నర్ పర్సనాలిటీ. ఒక కాలేజ్లో ప్రొఫెసర్ లాగా మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఒక గ్రేట్ ఫిలాసఫర్. ఎవరైనా అతని దగ్గరికి వెళ్తే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి, మిస్టేక్స్ ఏం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, పొరపాటున ఏదన్నా మిస్టేక్ చేసినావు అనుకో నీకు ఎలాంటి శిక్షలు పడతాయి గవర్నమెంట్ లా ప్రకారం, అంత నాలెడ్జ్, సొసైటీ గురించి పూర్తి నాలెడ్జ్ అవగాహన ఉన్న వ్యక్తి బావ క్యారెక్టర్. సో బామ్మర్ది ఎట్లాంటాడు అంటే మంచి జిమ్ బాడీ వేసుకొని మంచి పర్సనాలిటీ ఉండి బాగా అగ్రెసివ్ ఉంటాడు, కానీ మంచోడు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో అవతలోడు ఎంత పెద్ద మినిస్టర్ కానీ ఎంత తోపు తురుము కానీ వాడిని ఎదిరిచ్చైనా ఆ పేదోడి కష్టాన్ని తీర్చేంత స్ట్రాంగ్ పర్సనాలిటీ బామ్మర్ది. సో ఎవరైనా పేదోళ్ళది ల్యాండ్ కబ్జా పెట్టిరనుకో, ఎవరైనా అప్పు తీసుకొని పైసలు ఎగ్గొట్టిరనుకో వాళ్ళ కాడికి పోయి మక్కలు ఎరగొట్టి వాళ్ళకి పేదోళ్ళకి హెల్ప్ చేస్తాడు. అట్లాంటి పర్సనాలిటీ బామ్మర్ది. ఒకరోజు బామ్మర్దికే ప్రాబ్లం వస్తుంది. ఏం ప్రాబ్లం వస్తుంది అంటే సొంత పెద్దనాన్న పిల్లలు బామ్మర్ది ల్యాండ్ది కబ్జా పెడతారు. అయితే మామూలుగా అయితే ఎవరికైనా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా. బయట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే 1,00,000 ఒకరికి బయట వానికి అప్పించినాం అనుకో, ఫోన్ చేసి దమ్ చేస్తాం, తిడతాం, కొడతాం, బెదిరిస్తాం. అదే ₹1,00,000 మన బాబాయ్కు పెద్దనాన్నకు అప్పించినాం అనుకో, అడగాలంటే కొంచెం అటు ఇటు ఫీల్ అవుతాం కదా. సో అదే బాధలో బామ్మర్దున్నాడు అనమాట. సో ఫోన్ తీసుకొని బాగా ఫోన్ చేయాలి. అప్పుడు మనమైనా ఏం చేస్తాం, డైరెక్ట్ అడిగితే మళ్ళీ ఫీల్ అవుతారు, గొడవ పడితే గలీజ్ ఉంటుంది, మనం ఫ్యామిలీ మెంబర్స్ కదా అని ఉంటాం కదా. ఆ టైంలో మనం ఏం చేస్తాం, ఎవరికి పెద్ద మనిషికి మన ఫ్యామిలీలో ఉన్న పెద్దవాడికి ఫోన్ చేసి, బావకు మామకు ఫోన్ చేసి ఇట్లా చెప్పు బాబాయ్ అంటే చెప్తారు కదా. సేమ్ అట్లనే బామ్మర్ది ఏం చేసిండు, బావకు ఫోన్ చేసి బావ ఇట్లా మా పెద్దనాన్న పిల్లలు నా ల్యాండ్ కబ్జా పెట్టారు, అడిగితే మళ్ళీ ఫీల్ అవుతారు, అడగకుండా వదిలేద్దామంటే అది మా నాన్నకి నాకున్న ఒక ఆస్తి, అట్లా వదిలేసుకోలేను, పోయి గొడవ పడాలని నా ఉద్దేశం లేదు, ఏం చేయాలి అర్థం అవుతలేదు బావ అంటే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, ఏంటి నీ పర్సనాలిటీ ఏంటి, నువ్వు నీ వ్యవహారం ఏంటి, నువ్వు పెద్ద పైల్వాన్ని, ఎవరికైనా కష్టం వస్తే నువ్వు హెల్ప్ చేసేటోడివి, నువ్వు ఇప్పుడు కూర్చొని బాధపడతావేమరా, నువ్వు పెద్ద 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 సెటిల్మెంట్లు చేసినోడివి, నీ కష్టం వస్తే తీర్చుకోలేవా, పోయి అడిగి గట్టిగా దమ్ చేయి, ఇస్తే ఇచ్చింది లేకపోతే సంపాదన తీసుకొని అని బావ సలహా ఇస్తాడు. కాదు బావ, ఎంతైనా వాళ్ళు మనవాళ్ళు కదా, మా పెద్దనాన్న పిల్లలు కదా అంటాడు. నువ్వు వాడు ఉండని చెప్పేసి రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని బయలుదేరి బామ్మర్ది కాడికి పోతాడు. బామ్మర్ది కాడికి పోయి కూర్చోబెట్టి స్టార్ట్ చేస్తాడు. ఏందిరా బామ్మర్ది నీ బాధ ఏంటి చెప్పు అంటాడు బావ. ఇంకా చెప్పుకుంటూ వస్తాడు, బావ ఇట్లా మా పెద్దనాన్న పిల్లలు ఇట్లా ల్యాండ్ కబ్జా చేసిరంట. అయితే ఇక్కడ బావ అంటే ఎవరో కాదు, సాక్షాత్ శ్రీకృష్ణ పరబ్రహ్మని. బామ్మర్ది అంటే ఎవరో కాదు, అర్జునుడు. ఎందుకు బామ్మర్ది అని అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరబ్రహ్మ చెల్లెలైన సుభద్రని అర్జునుడు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి బామ్మర్ది అనే కంపారిజన్ తోటి స్టోరీ చెప్పాను. ఇక్కడ బాధలో ఉన్న, ఇంకా సింపుల్గా చెప్పాలంటే బాధలో ఉన్న బామ్మర్దికి బావ ఇచ్చిన భరోసానే భగవద్గీత. అయితే బామ్మర్దికి వచ్చిన బాధ ఏంటి, ఆ బావ ఇచ్చిన భరోసా ఏంటి అనేది భగవద్గీత మొత్తంలో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, 900 పైగా పేజెస్ గల భగవద్గీత రూపంలో మనకు అందిస్తాడు. అది ఓన్లీ తన బామ్మర్ది ఆయన అర్జునుడికి చెప్పింది కాదు, అది మన లైఫ్లో ప్రతిరోజు ఇట్లాంటి సిచ్యువేషన్ చాలా ఉంటాయి, అవన్నీ ఎట్లా ఫేస్ చేయాలనేది ఆ శ్రీకృష్ణుడు మనకు చెప్పిన విధంగానే ఉంటాయి. సో ఇది స్టోరీ వైజ్గా మన పిల్లలకి, మెయిన్గా మన ఫ్యామిలీలో ఉన్న పిల్లలకి అర్థమయ్యే విధంగా స్టోరీ రూపంలో చెప్పడానికి ట్రై చేస్తారు ప్రతి చాప్టర్. సో మెయిన్ చాప్టర్ వెళ్ళేలోపు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక చిన్న వీడియో చేసి నెక్స్ట్ వీడియో నుంచి చాప్టర్ వైజ్గా 18 వీడియోస్ చేస్తాను. 18 చాప్టర్స్కి అన్ని స్టోరీ ఇట్లానే స్టోరీ టైప్లో చెప్పడానికి ట్రై చేస్తాను. సో నేనేం స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఏం వాడట్లేదు, నా ఫోన్లో తీసుకొని ఇది ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్కి, స్పెషల్గా మా కోడళ్ళు, అల్లుళ్ళు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, కూతుర్లు, కొడుకుల కోసం చేస్తున్న వీడియో. తప్పకుండా భగవద్గీత అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, మీరు అందరూ చదవాలి. స్పెషల్గా 15 నుంచి 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చదవాలి. భగవద్గీత అనేది 50 ఏళ్ళు దాటిన తర్వాత చదవకపోయినా పర్లేదు, కానీ 50 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒళ్ళు చదవాలి. భగవద్గీత అంటే ఏదో చచ్చిన తర్వాత శవం దగ్గర ప్లే చేసే గీత కాదు,
ఇది అసలు నేను 2 సార్లు చదివా భగవద్గీత. ఎక్సలెంట్. ఫస్ట్ టైం చదివినప్పుడు ఏం అర్థం కాలేదు. సెకండ్ టైం చదివినప్పుడు ట్రస్ట్ మీ, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. యూ విల్ లవ్ ఇట్. ఎక్కడో ఎతకాల్సిన పని లేదు. మన జీవితానికి కావాల్సినంత జ్ఞానం, మనకు కావాల్సినంత మోటివేషన్ మన ఇంట్లోనే, మన దేవుడి రూమ్లోనే అక్కడ మూలకుంది. జస్ట్ తీయండి, స్టార్ట్ చేయండి చదవడం ప్లీజ్. ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. థ్యాంక్ యూ సో మచ్.